నైరుతి స్థలాలు కొనవచ్చా? సాయిరామ్. స్థలం మంచిదవుతే అంటే వాస్తుపరంగా స్థలం బాగుంది అనుకుంటే ఎటుపక్క స్థలమైనా కొనుక్కోవచ్చు. దక్షిణానున్న స్థలమైనా పశ్చిమానున్న స్థలమైనా కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి క్లియర్ చేయాలి ఏంటంటే దక్షిణాన లేదా పశ్చిమాన స్థలం కొనుక్కోవచ్చు అంటే కొంతమందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నాం మనం ఈ ప్లాట్లో, ఈ ఇంటిలో, ఈ ఇంటి వెనకాల ఇది ఉత్తర ఫేసింగ్ ఇల్లు అనుకోండి, దీనికి వెనకాల దక్షిణాన ఒక ప్లాట్ ఉందండి, అది కొనుక్కోవచ్చా? మరి కొంతమందికి మా పక్కనే పశ్చిమాన ఒక ప్లాట్ ఉందండి, అది కొనుక్కోవచ్చా? ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఇది. గురుగారు, మేము ఉన్న ఇంటి నుంచి దక్షిణం వైపు వెళ్ళి ప్లాట్ కొనుక్కోవచ్చా, లేదా మేము ఉన్న ఇంటి నుంచి పశ్చిమానికి వెళ్ళి కొనుక్కోవచ్చా? ఎందుకంటే కొంతమంది మాకు చెప్తున్నారు మీరు ఉన్న ఇంటి నుంచి ఉత్తరానికో లేకపోతే తూర్పుకో వెళ్ళే స్థలం కొనుక్కోవాలి. మనకు ఆనుకోనున్న దక్షిణ స్థలం లేదా ఆనుకోనున్న పశ్చిమ స్థలాన్ని కొనుక్కోకూడదు. మన ప్లాట్ వెనకాల మనకు ఆనుకోనున్న, మన ఒక ఇంట్లో ఉన్నాం, దాని పక్కనే ఆనుకోని పశ్చిమంలో ఖాళీ స్థలం ఉందనుకోండి, అది కొనుక్కోకూడదు. అని కొనుక్కోకూడదు అని ఊరికే చెప్తే కాదు, కొనుక్కుంటే దీంట్లో దానికి ఎంట్రన్స్ చేయకూడదు. ఇల్లు ఉందనుకోండి, ఇల్లు కొనుక్కోవచ్చు, దానికి వేరే సపరేట్గా ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి ఓకే. ప్లాట్ కొనుక్కుంటే మాత్రం మనకు ఖాళీ స్థలం ఏర్పడుతుంది పశ్చిమంలో, దానివల్ల జరగడాన్ని జరిగిపోతుంటాయి. అలాగే మనకు ఆనుకున్న దక్షిణంలో ఉన్న స్థలాన్ని కూడా కొని కలుపుకోకూడదు. కలుపుకోకుండా ఊరికి ఖాళీ స్థలం కొనుక్కున్నా మనం దక్షిణాన ఖాళీ స్థలం ఎక్కువ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. జరగకూడదని జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎక్కడో దూరాన మనకు దక్షిణాల్లో దూరంలో వెళ్ళి అక్కడ ప్లాట్ కొనుక్కుంటున్నాం, కొనుక్కోవచ్చు హాయిగా. అలాగే దూరాన పశ్చిమం వైపు మనం ఉన్న స్థలం నుంచి పశ్చిమానికి వెళ్ళి కొనుక్కుంటున్నాం, కొనుక్కోవచ్చు. కానీ స్థలం కరెక్ట్గా ఉండాలి, వాస్తుపరంగా స్థలం బాగుండాలి, కంపాస్కు ఉండాలి, దక్షిణంలో పశ్చిమంలో గొయ్యలు ఉండకూడదు, ఎత్తుగా ఉండాలి, వీధి పోట్లు ఉండకూడదు, ఏ మూలలు పెరగకుండా ఉండాలి, స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉండాలి. అన్నీ బాగున్నాయి అనుకోండి, అంటే మనకు రోడ్డు ఉత్తరంలో ఉన్న రోడ్డు లేదా ఎత్తుగా ఉందనుకోండి, ఫీలింగ్ చేసుకోవాలి, అలాంటి చోటుకి వెళ్ళకూడదు. వాస్తుపరంగా అంత బాగుందంటే మనం ఉన్న స్థలాన్ని నుంచి పశ్చిమానైనా దక్షిణానైనా ఎక్కడికైనా కొనుక్కోవచ్చు. కానీ మనం ఉన్న స్థలానికి ఆనుకొని పశ్చిమ దక్షిణ స్థలం కొని కలుపుకోకూడదు అనేది నియమం. నియమం ఏంటి, దానివల్ల చాలా అనర్థాలు జరిగిపోతాయి. అని ఎక్కడో ఉందండి, అక్కడ కూడా కొనుక్కోవద్దు అంటున్నారు, అదంతా ఏం కాదు. ఎక్కడో దూరాన్ని ఉన్న స్థలాన్ని హాయిగా వాస్తుపరంగా ఉంటే కొనుక్కోవచ్చు. ఇది చాలామందికి డౌట్, చాలామంది అడుగుతుంటారు నన్ను. ఇలా కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరో చెప్తారు పశ్చిమాన ఉన్న స్థలం కొనుక్కోకూడదు, దక్షిణాన స్థలం కొనుక్కోకూడదు, ఆనుకొని ఉన్న స్థలం కొనుక్కోకూడదు. ఊరికే ఉత్తరాన్ని తూర్పులో ఉన్న స్థలాలు అంటే ఎక్కడో ఎక్కడ ఉంటాయి. మనకు ఉన్న ఉత్తరంలో ఉన్న ఇంటి నుంచి ఉత్తరంలో వెళ్ళి వాస్తుపరంగా బాగాలేని ప్లాట్ కొనుక్కుంటే కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేదు మనం ఉన్న ఇంటి నుంచి తూర్పుకి వెళ్ళి కొనుక్కున్నాం, అది వాస్తుపరంగా లేకపోతే కూడా దానివల్ల ప్రభావాలు మనపై చూపిస్తాయి. ఎటువైనా వెళ్ళి కొనుక్కోవచ్చు. నియమం ఏంటంటే వాస్తు ప్రకారంగా ఉండాలి. మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తుందంటే చాలా మందికి ఒక డౌట్ ఇది, ఆనుకొని ఉన్న స్థలాలు కొనుక్కోకూడదు అంతే. సాయి రక్ష.